ఏఆర్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఏఆర్పి క్యాంప్ హై స్కూల్ 1959లో ప్రారంభించబడింది. మరి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 1959 నుండి 2023 వరకు 2023 వరకు చదువుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సెప్టెంబర్ 6 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించడానికి తలపెట్టాము. ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మొత్తం 65 సంవత్సరాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని మా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కోరుతున్నాము. ముందుగా ఈ ఏఆర్పి ఉన్నత పాఠశాల 1959లో యాజమాన్యం ఆధ్వర్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సు కార్మికులు కాంట్రిబ్యూషన్స్ వేసుకొని మరి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చి నెలకొల్పడం జరిగింది. హఫీజ్ ఖాన్ గారు అప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్ మరి మిగతా ఉద్యోగులు కార్మికులు కలిసి నెలవారీ జీతాలు టీచర్లకు ఇస్తూ మరి 1959 నుంచి 64 వరకు మరి ప్రైవేట్గానే ఎన్ఎస్ఎఫ్ యాజమాన్యంగానే నడిచింది. తర్వాత దీన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలగా ఎయిడ్ వచ్చింది ప్రభుత్వం నుంచి. దానికి అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయ జహరావు గారు రైటర్ గారు మరి అప్పుడున్న వేరే ఇక్కడ మిత్రులందరూ కలిసి ఎంప్లాయీస్ మరి ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యము ఎయిడ్ కోసం ప్రయత్నించి 1964లో ఎయిడ్ రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వ మన ఉపాధ్యాయులకు వేతనాలు కూడా ప్రభుత్వం చెల్లించి మరి మెయింటెనెన్స్ అంతా కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ చేసింది. మరి స్కూల్ నిర్మాణం కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కరస్పాండెంట్ ఉంటుండే, వారి ఆధ్వర్యంలోనే ఈ పాఠశాల నడుస్తుండే. అప్పటి నుంచి కూడా మరి 2001 వరకు అప్పుడు ఇది ఎయిడెడ్ స్కూల్గానే ఉండే. 1998లో ఈ ప్రపోజల్స్ మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడానికి పూర్తిగా ప్రభుత్వ స్కూల్ కావడానికి అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం పాఠశాలగా ఏఆర్పి హై స్కూలు ప్రైమరీ స్కూలు మరియు హై స్కూల్ సపరేట్ కావడం జరిగింది. తర్వాత మరి గవర్నమెంట్కి పాఠశాలను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మనకు అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ హెడ్ మాస్టర్ ఇక్కడ టీబీఎస్ఎన్ రాజు గారు, దాని తర్వాత ప్రసాదరావు గారు హెడ్ మాస్టర్గా ఉండే, తర్వాత సాంబమూర్తి సార్ ఒక 1 ఇయర్ హెడ్ మాస్టర్గా ఉండే, తర్వాత ఎక్కువ సంవత్సరాలు 25 సంవత్సరాలు దాదాపు మరి స్వర్గీయ ఎం అన్నపూర్ణయ్య గారు మరి ఈ పాఠశాలకు హెడ్ మాస్టర్గా ఉండే. వారు ఉన్న సమయంలోనే చాలామంది విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్య నేర్చుకొని ఉన్నత విద్యలు కూడా నేర్చుకొని ఉన్నత స్థితిలో కూడా స్థిరపడ్డారు. కొందరు పారిశ్రామిక కానీ వ్యవసాయదారులుగా కూడా మరి అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్లో కానీ మన ఏఆర్పి క్యాంప్ పాఠశాల విద్యార్థులు మరి వాళ్ళ విద్యార్థుల పిల్లలు కూడా ఇప్పుడు మంచి స్థితిలలో అందరూ కూడా స్థిరపడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పోవడం వల్ల వేరే దగ్గరికి వెళ్ళి వేరే స్థలాల్లో కూడా అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి సెప్టెంబర్ 6 రోజు పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒకసారి అప్పటి నుంచి ఉన్నటువంటి తీపి గుర్తులన్నీ కూడా నెమరు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు ఉన్నటువంటి అపురూపమైనటువంటి మొత్తం ఆసియా ఖండంలోనే ఒక పెద్ద షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మన దగ్గర ఉండే. దాని ప్లాంటేషన్స్లోనే మరి 14 ఫామ్స్ ఉండే. దాంట్లో ఒక పెద్ద ఫామ్ ఏఆర్పి క్యాంప్ అంబం రెంజల్ పెంట ఈ 3 గ్రామాల కలయికనే ఏఆర్పి క్యాంపు. ఈ ఏఆర్పి క్యాంప్లో పెద్ద ఫామ్ కాబట్టి ఇక్కడ చాలామంది కార్మికులు ఉంటుండే, ఆఫీసర్స్ ఉంటుండే. మరి పెద్ద లైట్ ట్రైన్ కూడా ఇక్కడికి షుగర్ కేన్ తీసుకెళ్ళడానికి వస్తుండే. ట్రైన్లో వెళ్తుండే. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. దాని ఆధ్వర్యంలో ఏంటంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉందంటే యాజమాన్యము కార్మికులకు వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించే దిశలో వారికి హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ కూడా ఉండే. మరి శంకరనగర్లో హాస్పిటల్ ఉండే. ఇక్కడ ఏఆర్పి స్కూల్ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఉండే ఇక్కడ. మరి తెలుగు మీడియం ఈ మనం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల. మరి ఇక్కడ అప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ పాఠశాల 10th క్లాసు హెడ్ మాస్టర్ రూమ్, ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్, దాంట్లోనే సైన్స్ ల్యాబ్ కూడా ఉండే. మరి అది మొత్తం శిథిలావస్థకు చేరిపోయి కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పూర్వ విద్యార్థుల సంఘం ఆవిర్భవించింది. దాంట్లో దాదాపు 7 లక్షల రూపాయలతోని మరి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అందరూ కూడా పూర్వ విద్యార్థులందరి యొక్క సహకారంతో ఈ యొక్క భవనాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈరోజు మరి సెప్టెంబర్ 6 రోజున దాన్ని కూడా ప్రారంభిస్తూ మరి
పూర్వ హెడ్ మాస్టర్లను వాళ్ళందరినీ కూడా హెడ్ మాస్టర్లను టీచర్లను అందరినీ కూడా మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్లందరినీ కూడా మరి ప్రధానోపాధ్యాయులందరినీ కూడా వారిని అందరినీ కూడా ఇక్కడికి పిలుచుకొని మనందరి మధ్యన వారిని ఘనంగా సన్మానించుకోవాలని ఒక సంకల్పంతో ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి హెచ్ఎస్సి కూడా ఉండే ఇక్కడ హెచ్ఎస్సి మరియు ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులను కూడా ఆ రోజు మనం సన్మానించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. మరి యొక్క కలయిక అపూర్వ కలయిక కావాలా. మరి పత్రికాముఖంగా అందరికీ పూర్వ విద్యార్థులందరూ ఎక్కడున్నా కానీ ఆ రోజు సెప్టెంబర్ 6 రోజు ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చెప్పారు అంటే 65 ఇయర్స్ అపూర్వ సమ్మేళనంలో పాల్గొని మనం చరిత్ర సృష్టించాలని అందరికీ పూర్వ విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అందరూ కూడా విచ్చేసి ఈ సమ్మేళనాన్ని విజయవంతం. శేఖర్ నగర్లో షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శేఖర్ నగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఇక్కడ 14 ఫారాలు ఏర్పాటు అయినాయి. ఆ 14 ఫారాలలో కూడా మరి చెరుకు ఉత్పత్తి చేసేవాళ్ళు చక్కెర కర్మాగారం ఉండేది. అది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారం అని మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ మరి కార్మికులు పనిచేస్తున్నారు, చెరుకు కార్మికులు. వాళ్ళందరూ కూడా మరి యాజమాన్యము అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ కార్మికులు వారి యొక్క పిల్లల చదువు కోసమని భవిష్యత్తు కోసమని ఇక్కడ మరి ఒక ఆఫీసర్ అనేటువంటి ఒక డిపిఎం గారు ఆయన మరి ఒక మంచి సంకల్పం చేసి ఇక్కడ ఒక పాఠశాలను నిర్మించినాడు. ఆ యొక్క కార్మికుల నుండి చందాలు కూడా తీసుకొని వారి యొక్క పిల్లల కోసమని మరి ఈ యొక్క స్కూల్ను స్థాపించారు. 59లో ఈ యొక్క స్కూల్ని నిర్మించారు. అయితే అది 59 నుంచి స్టార్ట్ అయ్యి మరి ఇక్కడ 1 నుంచి ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల హెచ్ఎస్సి వరకు కూడా మరి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా మరి తర్వాత మరి హెచ్ఎస్సి తర్వాత ఎస్ఎస్సి నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరూ కూడా మరి హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు ఇక్కడ పిల్లలందరినీ కూడా విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను మరి ఉన్నత స్థితికి మరి తీసుకువెళ్ళారు. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి స్థితిలో స్థిరపడ్డారు. అలాగే మరి విదేశాల్లో కూడా స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మేము ఈరోజు తెలియజేసేది ఏమనగా మరి ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి చేయనది ఏమనగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి ఎక్కడెక్కడో ఉన్నారు. మరి చాలా రోజులైంది. అయితే అపూర్వ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం మన పాఠశాలని. అయితే ఈ యొక్క పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నది ఏది మన హెడ్ మాస్టర్ గారు ఉన్నటువంటి రూము, ఆఫీస్ రూము, స్టాఫ్ రూము, 10th క్లాస్. అయితే దాన్ని మేము ఏం చేసుకున్నామంటే ఒక సంఘంగా ఏర్పడి దీన్ని మన పూర్వ విద్యార్థులకు ఒక తీపి గుర్తుగా ఉండాలని దాన్ని మళ్ళీ పునరుద్ధరణ మరి నిర్మాణం చేసుకున్నాము. అందువల్ల దాన్ని మరి ప్రారంభించడానికని మరి మనము ఈ పూర్వ విద్యార్థులు అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. ఆ రోజు సెప్టెంబర్ 6 రోజున ఈ యొక్క పాఠశాలను మనము ఈ యొక్క భవనాన్ని పాఠశాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఉపాధ్యాయుల్ని మరియు హెడ్ మాస్టర్లు అందరినీ కూడా మరి పిలిపించుకొని వాళ్ళందరినీ మన అపూర్వ సమ్మేళనంలో వాళ్ళందరినీ కూడా మనం ఘనంగా సత్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. కావున మీరందరూ కూడా మరి మీ ఫోన్లు మా దగ్గర లేవు, నంబర్ లేవు కాబట్టి ఇదే పత్రికాముఖంగా మేము తెలియజేయలేదు ఏమనగా మీరందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఈ యొక్క అల్యూమిని సంఘం తరపున తెలియజేయని విధంగా మీరందరూ కూడా తప్పకుండా 6 సెప్టెంబర్ రోజు ఇక్కడికి వచ్చి మరి మన తీపి గుర్తులను మన స్నేహితులను కలుసుకొని ఆ యొక్క తీపి గుర్తులను నెమరు వేసుకుందామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా మరి ఒకేసారి ఆ సమ్మేళనం అనేటువంటి ఒక బ్యాచ్ వాళ్ళే నిర్వహించుకుంటారు. కానీ ఇక్కడ మనం అందరం కూడా ఈ అన్ని బ్యాచ్ల వాళ్ళు కూడా నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే అందుకే పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అనేటువంటి పేరు మరి పెట్టడం జరిగింది అల్యూమిని వారు. అందుకని మీరందరూ తప్పకుండా ఈ సమావేశానికి విచ్చేసి మరి అందరూ మన ఉపాధ్యాయులను సన్మానించి మరి మనము వాళ్ళకు ఘనంగా సత్కారాలు చేద్దాము. అలాగే మనం కూడా మరి ఇక్కడ అందరూ మరి కలిసిమెలిసి ఆ రోజు మనము మన యొక్క స్నేహితులు అందరినీ కలుసుకొని ఆ రోజును మన జీవితంలో లేకుండా అందరం విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనకు హెడ్ మాస్టర్గా నిర్వహించినటువంటి వారు నరసింహరావు మరియు ప్రసాదరావు మరియు తర్వాత
మరి మన అన్నపూర్ణయ్య సార్ గారు ఆయన హెడ్ మాస్టర్గా 26 సంవత్సరాలు మరి ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మరి మంచి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా మరి ఆయన ఆధ్వర్యంలో మంచి విద్యాబుద్ధులు నేర్పినటువంటి వారు సాంబమూర్తి, తర్వాత పద్మాకర్రావు సారు, విశ్వనాథం సారు, తర్వాత మరి మరియమ్మ టీచరు, తర్వాత సుశీల టీచరు, శ్రీహర్రావు సారు, తర్వాత రాములు సారు, తర్వాత హిందీ సార్ జేసార్ సారు, మరి జిలానీ సారు, మరియు పీటీ సారు, ఆ తర్వాత నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. అలాగే నేను కూడా ఇక్కడ పాఠశాలలో మరి పిల్లలకు విద్యాబుద్ధులు కూడా నేర్పాను. నా పిల్లలు కూడా మరి చక్కగా ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అట్లాగే ఇంద్రాణి టీచర్ మాకు విద్యాబుద్ధులు నేర్చినటువంటి ఆమె కూడా మరి ఇక్కడ మరి మంచి చదువు చెప్పారు. పిల్లలందరూ కూడా మరి ఎంతో ఉన్నత స్థితిలో పోవడానికి కారణము మా గురువులు మరియు మా హెడ్ మాస్టర్లు. అలాగే విజయానందరావు సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలకు మరి ఎంతో మరి విద్యాబుద్ధులు నేర్పడం జరిగింది. అలాగే అభిరమ్మ సారు ప్రతి విద్యార్థి యొక్క మరి మెమోలు కానీ సర్టిఫికేట్లు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే రామచంద్ర సార్ కూడా ఆయన ఆధ్వర్యంలో మరి మనకు సేవలు చేసినటువంటి వారు. అట్లాగే వెంకటేశ్వర్లు కూడా అటెండర్గా, సుబ్బయ్య కూడా మనకు అప్పుడు ఆ రోజుల్లో నేరేడు పళ్ళు మరి ఇచ్చి అందించేవాడు. ఆయన మనం ఆ గుర్తులు మరి ఎంతో జ్ఞాపకమైనటువంటివి. అలాగే మరి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో మనం లంచ్ పీరియడ్లో ఆయన పెట్టేటువంటి ఉప్మాకు మనం కారం పొడి అవి తెచ్చుకొని ఆ ఉప్మాను మరి గమ్మత్తుగా ఆస్వాదించేటువంటి వాళ్ళు. అలాగే మరి ముఖ్యంగా చెప్పేది ఏమంటే మరి పత్రికాముఖంగా మరొక మారు తెలియజేయనేది ఏమనగా అలుమిని సంఘం తరఫున ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా మీరు మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి అందరం కలిసిమెలిసి మన ఉపాధ్యాయుల్ని మన గురువుల్ని మరి ఘనంగా సత్కరించుకుందామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.